ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి ఏదైతే మనకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుందో హెచ్ఎల్సి సెంటర్స్లో అక్కడికి పేరెంట్స్ని తీసుకెళ్లారా ఆర్ మనం మాత్రమే వెళ్తే సరిపోతుందా అన్నది వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా కౌన్సిలింగ్ ఏదైతే మీరు స్లాట్ బుకింగ్ అప్పుడు హెచ్ఎల్సి సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఉంటారో అక్కడికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ని తీసుకెళ్లాలా లేదంటే మీరు వెళ్తే సరిపోతుందా అంటే ఇక్కడ స్ట్రైట్గా ఆన్సర్ తెలుసుకున్నట్టయితే అది మీ యొక్క చాయిస్. మీరు పేరెంట్స్ని అన్నా తీసుకెళ్ళచ్చు ఆర్ మీరే అన్నా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ అఫీషియల్స్ మాత్రం మనకు చెప్తున్నది ఏంటి అంటే కౌన్సిలింగ్ ఏదైతే జరుగుతుందో అక్కడ స్టూడెంట్ విత్ సర్టిఫికేట్స్తో అవైలబుల్ ఉండాలి అని అయితే చెప్తారు. అంతేగాని పేరెంట్స్ ఉండాలా పేరెంట్స్ ఉండకూడదా అన్నది ఎవ్వరు కూడా మనకైతే చెప్పరు. సో అంటే ఏంటి అంటే అది మీ చాయిస్. పేరెంట్స్ని తీసుకెళ్ళచ్చు ఆర్ మీకు ఓన్గా వెళ్ళొస్తాను అని మీకు ఉన్నట్టయినా కూడా మీరు ఓన్గా అయితే వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. బట్ ఇక్కడ నేను ఇస్తున్న సజెషన్ ఏంటి అంటే మ్యాక్సిమం మీరు మీ యొక్క పేరెంట్స్ కానీ మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరో ఒకరిని కానీ మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇలా తీసుకెళ్తేనే మీకు మంచిగా అయితే ఉంటుంది. ఎందుకు ఇక్కడ మనకు తీసుకెళ్ళడం ద్వారా కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్నది మాట్లాడుకున్నట్టయితే నేను అబ్జర్వ్ చేసిన అయితే కామెంట్స్ వచ్చి ఉంటాయి కదా, దాన్ని బట్టి అబ్జర్వ్ చేస్తున్నది ఏంటి అంటే కొద్దిమంది కామెంట్ చేస్తుంటారు లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ చూస్తే, బ్రో నేను కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాను బట్ కొన్ని డాక్యుమెంట్స్ లేవు, రిటర్న్ వెళ్ళిపోమన్నారు, ఆరు ఒక జిరాక్స్ అనేది లేదు, అది తెచ్చేలోపు లేట్ అయింది, ఈ లోపు మనకు వేరే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, సో నేను మార్నింగ్ ఎర్లీగా వెళ్ళినా కూడా ఈవినింగ్ అయిపోయింది నాకు కౌన్సిలింగ్ అయిపోవడానికి. ఇలాంటి కామెంట్స్ కానీ లేదంటే దారిలో సర్టిఫికేట్స్ మిస్ అయ్యాయని కానీ లేదంటే ఫినాన్షియల్ మనీ ఎక్కడన్నా మిస్ అయిందని కానీ, సో ఇలా చాలా కామెంట్స్ అయితే నేనైతే చూశాను ఇలా ఉంటుంది ఇష్యూస్ అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే మీరు పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ తీసుకెళ్ళినప్పుడు ఏమైపోతుంది అంటే మోస్ట్లీ మీరు టెన్షన్ అనేది పడ్డరు. ఇప్పుడు ఏదైనా జిరాక్స్ కావాల్సి ఉన్నా ఏదైనా సర్టిఫికేట్స్ కావాల్సి ఉన్నా ఆర్ఎస్ ఫొటోస్ ఏమైనా కావాల్సి ఉన్నా కూడా ఖచ్చితంగా మీ సిబ్లింగ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వెళ్ళి తీసుకొస్తారు కానీ మిమ్మల్ని అయితే వెళ్ళి తీసుకురమ్మని అయితే చెప్పరు. బట్ అలాంటి కేసెస్లో ఏంటంటే మీరు కొంచెం ఫ్రీగా అయితే ఉంటారు, ఎలాంటి ప్రెజర్ అనేది లేకోకుండా. సో అప్పుడు మీరు కౌన్సిలింగ్కి లోపల వెళ్ళినప్పుడు కూడా ఈజీగా వెరిఫై అయిపోతుంది. అక్కడ ఏం క్వశ్చన్లు అడగరు, ఏం చెయ్యరు. కాకపోతే ఏంటంటే ఒక టెన్షన్ అనేది మనకైతే ఉంటుంది. బట్ అందులో ఇలాంటివి ఇంకొంచెం అవి లేవే డాక్యుమెంట్స్ ఇవి లేవే అని, ఇవి జిరాక్సెస్ లేవే ఏమంటారు అని ఇలాంటి టెన్షన్స్ ఉన్నప్పుడు ఇంకా మనం ప్రెజరైజ్డ్గా ఫీల్ అవుతాం. సో అలా ఎవరన్నా మనతో పాటు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటారు. ఆర్ఎల్స్ మీరు సర్టిఫికేట్స్ మిస్ అవ్వడానికి స్కోప్ ఉండదు, అట్ ద సేమ్ టైం మనీ ఎక్కడన్నా పోతుందనో ఇలాంటివి కూడా ఏవి ఉండవు. ఏమన్నా మీరు కొన్ని వాల్యుబుల్స్ థింగ్స్ తెచ్చి ఉంటారు కదా, అవన్నీ కూడా మనకు లాకర్స్లో పెట్టుకోకుండా బయట మీ పేరెంట్స్ క్యారీ చేయొచ్చు. సో ఇలా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకు ఒకసారి వెళ్తున్నప్పుడు ఎవరన్నా మనకు తోడుగా ఉన్నారంటే ఖచ్చితంగా అది పాజిటివ్గా చాలా హెల్ప్ అనేది అవుతుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. కాబట్టి మీరు కౌన్సిలింగ్కి వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా ఎవరో ఒకరిని అయితే తీసుకెళ్ళండి అనేది చెప్తాను. అందులో మోస్ట్లీ ఏంటంటే సర్టిఫికేట్స్ మిస్ అయ్యాయి అన్నదే నేను చాలా వరకు కామెంట్స్ అయితే గమనించాను. సో దయచేసి ఈసారి వెళ్తున్న వాళ్ళు ఎవరు కూడా సర్టిఫికేట్స్ అయితే మిస్ అయితే చేసుకోకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.